హాయ్ హలో అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఆల్ మై వీడియోస్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్. అంటే ఇప్పుడు H1 స్టూడెంట్ ఇవన్నీ అమెరికా గురించి రకరకాలుగా బీభత్సంగా జరుగుతున్న టైంలో కొంతమందిలో ఒక ఆలోచన అనేది మొదలైంది. సో అసలు ఏంటి, అబ్రాడ్ ఏంటి, వెళ్ళాలా వద్దా, దాని గురించి నేను మీకు కొంచెం చిన్న ఇంట్రెస్టింగ్ సినారియో అనేది నా అనాలిసిస్ నేను మీకు చెప్తాను. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా వితౌట్ వేస్టింగ్ టైం మనం సబ్జెక్ట్లోకి వెళ్తే, బేసిక్గా స్టూడెంట్ వీసా మీద వచ్చే వాళ్ళల్లో 2-3 కేటగిరీస్ ఉంటారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను అనమాట. డబ్బున్న కేటగిరీ వాళ్ళని పక్కన పెట్టేసేయండి కంప్లీట్. వాళ్ళు ఏంటంటే రిలాక్స్ రిచ్ బాయ్స్, వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా డబ్బులు స్పెండ్ చేయడానికి వస్తారు. సో నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే ఒక 3 years జాబ్ చేసి, అంటే క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చి ఒక 2-3 years జాబ్ చేసి ఏదో ఒక MBAనో ఇంకా ఫర్దర్ ఏదన్నా కొంచెం మనం ఎడ్యుకేషన్ పికప్ చేసుకుని మంచి జాబ్ చేద్దామన్న ఉద్దేశంతో వచ్చే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. సో ఇంకా థర్డ్ కేటగిరీ ఏంటంటే క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ రాక, సో వాళ్ళు ఏదో ఒక యూనివర్సిటీని అప్రోచ్ అయ్యి US వచ్చేసి పార్ట్ టైములు చేస్తా, అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, కోర్స్ ఎట్లా అట్లా కంప్లీట్ చేసి H1 అప్లై చేసుకుంటారు. సో ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్టుంటే హార్వర్డ్లో చదివేవాడు, లేకపోతే స్టాన్ఫర్డ్లో చదివేవాడు, లేకపోతే MITలో చదివేవాడు అదే H1 లాటరీలో వెళ్ళాలి. లేదు నార్మల్ మామూలు ఏవో కాలేజీలలో అప్లై చేసేవాడు కూడా అదే H1 లాటరీలలో వెళ్ళాలి. సో ఒక్కొక్కసారి అంటే ఇంత పెద్ద యూనివర్సిటీలో అంతంత డబ్బులు కట్టి చదువుకున్న వాళ్ళ లాటరీ పికప్ కాదు, కానీ ఇక్కడ ఏదో మారుమూల ప్రాంతంలో చదువుకున్నాడు H1 పికప్ అవుతుంది. సో అదేంటంటే ఫెయిట్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి టైం రెండు కలిసి రావాలి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అసలు చదువుకోవటానికి అబ్రాడ్ రావాలనుకునే వాళ్ళల్లో కొంతమంది ప్రెస్టేజ్ ఇష్యూ కోసం వస్తారు. అంటే ఏంటంటే, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలంతా అమెరికాలో చదువుతున్నారు కాబట్టి మా పిల్లలు కూడా అమెరికా వెళ్ళాలనుకుని కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు. అలాగే పిల్లలు ఏంటంటే కొంతమంది, అరే వాడెళ్ళాడు, వీడెళ్ళాడు, మన ఇంటి పక్కోడు వెళ్ళాడు, ఇంటి ముందోడు వెళ్ళాడు, లేకపోతే మన పెద్దనాన్న పిల్లలు ఉన్నారు, లేకపోతే బాబాయ్ పిల్లలు ఉన్నారు, మనం వెళ్ళకపోతే మనం చీపు చూస్తారేమో అని కొంతమంది వస్తారు. అంటే ఇక్కడ జెన్యున్గా చదువు ఓన్లీ అంటే వాడు బార్న్ అయినప్పటి నుంచి పెరిగే వాతావరణంలో మనం ఒక 80% అమెరికా వెళ్ళి చదువుకోవాలి అనే దానికన్నా ఈ రకరకాల సైడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి చూసారా, బాబాయ్ కొడుకు, పిన్ని కొడుకు, లేకపోతే ఫ్రెండ్, లేకపోతే రైవలు, వీళ్ళంతా వెళ్ళారని పోటీ పడి కొంతమంది వెళ్ళటం, ఇదంతా బాగానే ఉంది. ఎట్లా ఒట్లా వెళ్ళారు, ఫైన్, నో ప్రాబ్లం, మీరు చదువుకుంటున్నారు, కంటిన్యూ అవుతుంది. అయిపోయిన తర్వాత మీకు జాబ్ రావాలి, రాదు, వస్తుంది, మీ పరిస్థితి ఏంటో తెలియదు. చాలా మందిలో ఫస్ట్ OPT ఉంది కాబట్టి మీరంతా బతికిపోతున్నారు స్టూడెంట్స్. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ట్రంప్ OPT ఎత్తేస్తాను అప్పుడు ఎప్పుడు అన్నాడు కదా, అది కనుక ఎత్తేస్తా అంటే అసలు ఎవడు వెళ్ళాడు. సో ఈ OPT మనల్ని కాపాడుతుంది. మెయిన్ ఏంటంటే ఇప్పుడు H1 లాటరీ కాబట్టి 3 years OPTలో 3 times లాటరీ వేసుకుంటాం, లక్కీగా పిక్ అయిపోతాం. ఎట్లా ఒకట్లా ఒక రోజు కాకపోతే ఒక రోజు అన్న పిక్ అవుద్ది కదా, సెట్ అయిపోతాం. కానీ కొంతమంది ఇప్పుడు వస్తారు, OPT అప్లై చేసుకుంటారు, జాబ్స్ రావు, F1 అయిపోతుంది, OPT వెళ్ళిపోతారు, పేరోల్ మీద ఉంటారు, ఏదో ఫేక్ పేరోల్ మీద ఉంటారు, జాబ్స్ రావు. వాళ్ళ పరిస్థితి అగ్గమ్మే గోచరంగా ఉందండి. అంటే ఇండియాకి ఫోన్ చేసి, నాన్న నేను వచ్చేస్తా, నా వల్ల కావట్లేదు ఇంకా అని అంటే, లేదు లేదు ఇంకో 2 నెలలు చూడు, ఇంకో 3 నెలలు చూడు అంటారు కొంతమంది పేరెంట్స్. అంటే ఇప్పుడు పేరెంట్స్ నన్ను తప్పు పట్టకండి, ఉన్నారు అలాంటి పేరెంట్స్ ఉన్నారు. ఏంటంటే వాళ్ళకు ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. ఇప్పుడు కనుక ఇండియా వచ్చేస్తే, అమ్మో ట్రంప్ వచ్చాడు కాబట్టి సరిగా చదువుకోలేదేమో, ఎక్కడన్నా జాబులు చేస్తే పట్టుకొని పంపించారేమో, లేకపోతే పార్ట్ టైం దాంట్లో ఎక్కడైనా దొరికారేమో, ఐసోల్డర్ రైట్స్లో దొరికారేమో. అంటే మనం జెన్యున్గా మన చదువైపోయి ఇండియా వచ్చినా కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే దొరికితే పంపించారని పక్కింటోడు మాట్లాడుకుంటారో మన భయం అనమాట. కానీ ఏం చేయాలి పరిస్థితుల్లో? చాలామంది ఇప్పుడు వెనక్కి వస్తే పరువు పోతుందని వెనక్కి రాలేక అక్కడే బతుకుతా, పార్ట్ టైములు జాబులు దొరకక, ఇప్పుడు ఆ బతకాలంటే అమెరికాలోనా అబ్రాడ్లో ఎట్లా అట్లా బతకచ్చు, ఏదో ఒక జాబ్ చేస్తే బతకచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ బతకటం ఇంపార్టెంటా, హ్యాపీగా బతకడం ఇంపార్టెంటా?
ఒకప్పుడు ఓపీటీ మీద ఉన్న జాబ్లు వచ్చినా రాపోయినా ఏదో పార్ట్ టైం చేసుకుంటా వాళ్ళు నడిపించుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఓపీటీ మీద ఉండి జెన్యున్గా జాబ్ వస్తేనే ఓపీటీ మీద ఉండాలి. ఫోన్ చేసి వెనక్కి పోదామంటేనేమో అక్కడ వాళ్ళు వద్దు చూడు, ఇంకో నెల చూడు, ఇంకో 2 నెలలు చూడు, ఇంకో 3 నెలలు చూడు, మళ్ళీ వస్తే పిన్నోళ్ళు ఏమనుకుంటారో, బాబాయ్ వాళ్ళు ఏమనుకుంటారో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు ఉన్నారండి. ఒకళ్ళు పిల్లలు మంచిగా సెట్ అయిపోయారు. ఈ పిల్లోడు మొన్న చదువుకోవడానికి వెళ్ళాడు. వాడికి అక్కడ జాబ్ రాలేదు. పరిస్థితులు బాగాలేదు. జాబ్ రాకపోతే వాడు తప్పు కాదు. వాడు బాగా చదివి ఉండొచ్చు. ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ టైం బాగాలేనప్పుడు ఎంప్లాయర్స్ కూడా తీసుకోరు ఎవరిని. అప్పుడు వీడు తప్పు అవుతుందా? వీడు బాగానే చదువుకున్నాడు, మార్కులు మంచిగానే వచ్చినాయి, కానీ ఎవరు ఓపీటీ వాళ్ళని తొందరపడి తీసుకోవట్లేదు ఇప్పుడు. అది అప్పుడు వీడు తప్పు కాదు కదా పాపం. వాడు ఇండియా వద్దాం అనుకుంటాడు. వీడేంటి ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. అవతల వాళ్ళు ఏంటి, వీడు వచ్చాడు, పెద్ద చదివింది లేదు, పీకింది లేదు, అయిపోయింది రాబాయి, వెళ్ళిపోయారు అని అనుకుంటారు అవతల వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు నలుగురు చెప్తారు, వాడు వచ్చినాడ్రా, సరిగ్గా చదవలేదు, పాడలేదు, నేను చెప్తూనే ఉన్నా, వద్దురా రావద్దంటే వచ్చాడు, అనవసరంగా చదవకుండా, సరిగా లేదు, జాబ్ రాలే, పాడరాలే, వెళ్ళిపోయాడు అని ఇల్లు. అటు అవతల పక్కనేమో వాడు చెప్పాడు, వాడు వేస్ట్ అని చెప్పి మావాడు చెప్పాడండి, ఎప్పటి నుంచో మావాడు అక్కడే ఉంటున్నాడు, చెప్పినా వినలేదు, వీడు వేస్ట్ రావద్దురా అంటే వెళ్ళాడు. ఇప్పుడు చూడండి, వాడికి జాబ్ రాలేదు, పాలు రాలేదు. అంటే ఇప్పుడు ఇక్కడ వీడు పడ్డ కష్టము పాపం, వాడు ఎంతో శ్రమ చేసి వాడు చదువుకొని ఒక పర్సంటేజ్ తెచ్చుకుని, టైం బాగాలేక, మార్కెట్ బాగాలేక, జాబ్ రాకపోతే ఇన్ని రకాల కామెంట్స్ వస్తాయి అన్నమాట. సో కొంతమంది పేరెంట్స్ ఏంటంటే, అరే పోన్లేరా, ఎందుకు వచ్చిన టెన్షన్, అయిపోయింది ఇక రాలే, జాబ్ రాకపోతే వచ్చే రాదురా, ఏమైంది, మనం ఇక్కడ బతకలేమా, మనకి తినడానికి లేదా, ఉండడానికి లేదా, లేకపోతే ఇంకో 4 ఏదో కష్టపడదాం, ఓ 4 రూపాయలు తెచ్చుకుందాం, అప్పు తెచ్చుకుందాం అని కొంతమంది పేరెంట్స్ అంటారు. కానీ పిల్లలు ఏంటంటే వీళ్ళకి పాలిటిక్స్, లేదు నాన్న వాడు సెటిల్ అయిన నాన్న మంచిగా 80% నేను ఇక్కడనే ఉంటా, ఏదో ఒకటి జాబ్ కొడతా, నేను సెటిల్ అవుతా అని చెప్పి వీళ్ళు అంటారు. ఎప్పుడు సెటిల్ అవుతావు తెలియదు, పరిస్థితి ఎప్పుడు మారుతుంది తెలియదు, ఎన్ని రోజులు ఇట్లా పార్ట్ టైం జాబ్ చేస్తుంది తెలియదు, H1 పిక్ అవుతుందా లేదా తెలియదు, H1 పిక్ అయితే జాబ్ వస్తుందా తెలియదు. ప్రతి దానికి తెలియదనే సమాధానం ఉంటుంది. ఎప్పుడు సెటిల్ అవుతాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. చదువు F1 మీద వెళ్తారు, ఫీజు కడతారు, చదువుతారు. ఇది ప్రతి ఓడు చేసేదండి, ఎవడైనా చేస్తారు. ఇది పెద్ద గ్రేట్ ఏం కాదు. డబ్బులు ఉంటాయి, కడతాం, చదువుతాం. మన బండారం అంతా బయటపడేది ఆఫ్టర్ F1 అయిపోయిన తర్వాత ఓపీటీకి వచ్చినప్పుడు మనకు జాబ్ వస్తుందా రాదా, అక్కడే స్టార్ట్ అవుతుంది. సో ఈ కాంపిటీషన్లకు పోయి, ప్రెస్టేజ్ ఇష్యూలకు పోయి ఎంతమంది నలిగిపోతున్నారంటే, ఇప్పుడు నాకు తెలిసి కొంతమంది మంచి జాబ్లు అండి, 20-25 lakhs శాలరీస్తో ఇండియాలో జాబ్ చేసే ఎంప్లాయీస్, వాళ్ళు ఏంటంటే మానేసి చదువుకొని ఒక 2 years మనం అక్కడ 1 year 1.5 year చదువుకుని జాబ్ తెచ్చుకుందామని వెళ్తారనమాట. 25 lakhs శాలరీతో ఇక్కడ జాబ్ చేసే ఎంప్లాయీస్ ఆడికి వెళ్ళిన తర్వాత చదువుకుంటారు, వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది, జాబ్ రాదు. కొంతమందికి తెలివిన్న అదృష్టం ఉండదండి, అది 100% గ్యారంటీ. అది టాలెంట్ ఉన్న అదృష్టం అనేది ఎక్కడ మనకు పనికిరాదు. కొంతమందికి ఏంటంటే ఏం టాలెంట్ లేకుండా ఇట్లా పెడితే అట్లా పిక్ అయ్యింది CV, సరిగ్గా వాడిని గట్టిగా 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడమంటే మాట్లాడలేరు. అది డిపెండ్ ఆన్ ది మన ఫెయిట్ అనమాట. సో ఇప్పుడు వీళ్ళు వెనక్కి పోయి మళ్ళీ అక్కడ అదే 25 lakhsకో 30 lakhsకో మళ్ళీ జాబ్ కొట్టొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ అహమడ్డం వస్తుంది, వెళ్ళాలా, అమ్మా ఇక వెళ్ళిపోయినా వీడు ఏదో అమెరికాలో సెటిల్ అయిపోయారు అనుకుంటే వీళ్ళేంది మళ్ళీ వెనక్కి వస్తా అంటున్నారు అని చెప్పి పేరెంట్స్ అనుకోవచ్చు. లేకపోతే పెళ్లి సంబంధాల గురించి ఇంకా కొంతమంది అయితే ఇంకో నెక్స్ట్ స్టెప్ వేసి, నాకు మొన్న 2-3 వీడియోస్లో కామెంట్స్ వచ్చినాయి, NRI వీడియో గురించి పెడితే కట్నాల కోసం కూడా ఫారెన్ పోతున్నారు మీరు అని చెప్పేసి ఎవరో కామెంట్ పెట్టారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్, ఇట్స్ ఎ డిస్క్లైమర్ ఆన్ మై పార్ట్. బట్ వే ఆఫ్ థింకింగ్ అంటే అందరి ఆలోచన విధానము ఎలా ఉంది అంటే, అబ్రాడ్ వెళ్తే ప్రెస్టేజ్ ఇష్యూ కోసమో, పక్కోళ్ళ కోసమో, లేకపోతే ఇంకో నలుగురిని సాటిస్ఫై చేయటం కోసమో పిల్లల్ని, ఇప్పుడు ఉన్నారు అలాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు, పిల్లల్ని నువ్వు పోతావా చస్తావా, ఫారెన్ పోతావా చస్తావా అని టార్చర్ చేసిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళ వాళ్ళ తమ్ముడు పిల్లలు, అన్న పిల్లలు, అక్క పిల్లలు ఉంటారు. వాళ్ళు కలిసినప్పుడల్లా మావాడు అమెరికాలో ఉన్నాడు, వాడు జాబ్ చేస్తున్నాడు, వాడు మొన్ననే బెంచ్ కార్ కొన్నాడట్రా అని బిల్డప్లు వస్తుంటే వీళ్ళకి తిక్కలేస్తుంటది. నీ వాళ్ళ బిల్డప్ లేని మన పిల్లలు చదువుకోలేరా అని వాళ్ళు వీళ్ళ మీద ఫోర్స్ చేస్తుంటారు. చాలా మంది పిల్లలు
అబ్రాడ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. మరి నేను పోనమ్మా, నేను ఇక్కడే ఉంటా, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే వాళ్ళు సావదొబ్బి నువ్వు పోతావా పోవా, నువ్వు పోతావా పోవా, నువ్వు పోతావా పోవా అనేవాళ్ళు ఉన్నారు. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులు, అరే వద్దురా, నాకు కళ్ళు ముందు ఉండరా నాయన, ఇక్కడ హాయిగా ప్రశాంతంగా నీకు మంచి జాబ్ ఉంది, కారు ఉంది, ఇల్లు ఉంది, ఎందుకురా అంటే లేదు నాన్న వాడు వెళ్ళాడు అని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటంటే దీనికి ఒక పర్టికులర్ కొలమానం అయితే లేదు. నేను ఇప్పుడు ఇంత స్టోరీ ఎందుకు చెప్పానండి అంటే, బేసిక్గా ఎవరైనా సరే మీరు ఇప్పుడున్న పరిస్థితులలో ఓపీటీ మీద ఉండి జాబులు లేక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవడు ఏమన్నా అనుకొని ప్రశాంతంగా వెళ్ళిపోండి. లైఫ్ ఎప్పుడు రిస్క్లో పెట్టుకోకండి. రిస్క్లో పెట్టుకొని ఎవడు అనుకుంటాడు? ఇప్పుడు మనకు ఆకలి అయితే మన డబ్బులతో మనం కొనుక్కొని తినాలి. ఎవరన్నా తినిపించాలి అంటే ఒకరోజు తినిపిస్తాడు, 2 రోజులు తినిపిస్తాడు, జీవితాంతం మనల్ని పోషించాడు కదా. ఎప్పటికైనా మన బాధ్యత మందే. వాడు అవతలోడు వచ్చి మాట్లాడతాడు కదా, ఆ మాట్లాడేవాడు మనకు అవసరమైతే రేపు పొద్దున సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే పక్కెళ్ళిపోతాడు వాడు. కాబట్టి ఏంటంటే పక్కోడి గురించి ఆలోచించొద్దండి. పేరెంట్స్ కూడా మీరు క్లియర్గా కన్విన్స్ చేయండి, ఎస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్ రావడం కష్టం, నేను వచ్చేస్తా, మీరు ఏమన్నా అనుకోండి, నాకైతే సంబంధం లేదు. జాబులు ఆల్రెడీ ఉండి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రశాంతంగా వెళ్ళిపోండి. మళ్ళీ మీ జాబ్లో జాయిన్ అయిపోండి. పరిస్థితి సెట్ అయిన తర్వాత మళ్ళీ మీరు యూఎస్ రావాలంటే రావచ్చు. కానీ లైఫ్ని టెన్షన్లో పెట్టుకొని లేచిన దగ్గర నుంచి పొద్దున్నుంచి ఆలోచించి బుర్రపాడు చేసుకొని మానసికంగా మనల్ని మనం పిచ్చోళ్ళని చేసుకునే పరిస్థితి తెచ్చుకోకుండా హ్యాపీగా వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు, జాబ్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్రశాంతంగా వెళ్ళిపోండి. ఇబ్బంది ఏం లేదు. ఆల్వేస్ మన దేశం మన కోసం ఉంది. ఎప్పుడైనా సరే మళ్ళీ మనకి రావాలనిపిస్తే పర్ఫెక్ట్గా రావచ్చు. ఎవ్రీథింగ్ మనలోనే ఉంటుంది. మన ధైర్యము మనకి పెట్టుబడి. వెళ్ళినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు, అక్కడ సెటిల్ అయినంత మాత్రాన గెలిచినట్టు కాదు. ఎందుకంటే ఎంతోమంది ఉన్నారండి వచ్చి బాగా సంపాదించి రూపాయి దాచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, అట్లని టక డబ్బులు సంపాదించి బాగా దాచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. సో దీనికి ఈ పర్టికులర్ సినారియో ఇలా ఉంటుంది అని మన ఎగ్జాంపుల్స్ అయితే చెప్పలేం. అది ఒక్కొక్కళ్ళ ఫెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ లాగ్ ఎక్కువ మాత్రం ఫీల్ అవ్వకండి. నేను మనసులో ఉన్నది చెప్పాల్సినంత చెప్పేశాను. మిమ్మల్ని ఎంకరేజ్ చేయటం కోసం మాత్రమే నేను ఇది చెప్పాను తప్ప ఎవరిని డిస్కరేజ్ చేయడానికి కాదు. నా వీడియోని మీరు పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటే మీకు ఒక ధైర్యం వస్తుంది, మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఓకే, ఆల్ ద బెస్ట్.